నమస్తే, వెల్కమ్ టు ఫోర్సైట్స్ టీవీ. భారత క్రికెటర్ రిషబ్ పంత్ టీ20 ప్రపంచ కప్ వార్మప్ మ్యాచ్లో రిటైర్డ్ అవుట్ కావడంతో చర్చల్లో నిలిచింది. శనివారం బంగ్లాదేశ్తో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్లో పంత్ రిటైర్డ్ అవుట్గా పెవిలియన్ చేరాడు. ప్రాక్టీస్ మ్యాచ్ల్లో ఆటగాళ్లు రిటైర్డ్ అవ్వడం కొత్త విషయమేం కాదు. కానీ రిషబ్ పంత్ కేసులో దీన్ని రిటైర్డ్ అవుట్గా పిలిచారు. క్రికెట్లో బ్యాటర్లను 11 రకాలుగా అవుట్ చేయొచ్చని మీకు తెలుసా? వాటి గురించి రిటైర్డ్ అవుట్ అంటే ఏంటి అనేది ఒకసారి తెలుసుకుందాం. క్రికెట్లో బ్యాటర్లను అవుట్ చేయటంలోని 11 రకాల్లో 5 చాలా సాధారణం. క్రికెట్ చూసే వారందరికీ దాదాపు ఇవి తెలిసి ఉంటాయి. మరో 5 రకాలు అరుదుగా సంభవిస్తాయి. బ్యాట్స్మెన్ శరీరంలోని ఏదైనా భాగం వికెట్లకు తగిలితే హిట్ వికెట్గా పరిగణిస్తారు. బౌలర్కు సంబంధించిన బంతి బ్యాట్స్మెన్ డిఫెన్స్ను ఛేదించుకుంటూ వెళ్లి వికెట్లను తగలటంతో స్టంప్స్ నేలరాలుతాయి. దీన్ని క్లీన్ బౌల్డ్ అని అంటారు. బ్యాట్స్మెన్ కొట్టిన బంతిని ప్రత్యర్థి ఆటగాళ్లు అందుకుంటే క్యాచ్ అవుట్గా పరిగణిస్తారు. అయితే బంతి గాలిలో ఉండగానే ఫీల్డర్ అందుకోవాలి. బంతి నేలను తగలకూడదు. దీన్ని క్యాచ్ అవుట్గా పరిగణిస్తారు. బౌలర్ వేసిన బంతి నేరుగా స్టంప్స్ వైపు వచ్చి బ్యాట్స్మెన్ బ్యాట్కు తగలకుండా ప్యాడ్కు తగిలితే దాన్ని ఎల్బీడబ్ల్యూ అని పిలుస్తారు. బ్యాట్స్మెన్ పరుగు పూర్తి చేసే లోపే ఫీల్డర్ బంతితో వికెట్లను గిరాటేస్తే ఆ బ్యాట్స్మెన్ను రనౌట్గా పరిగణిస్తారు. బ్యాట్స్మెన్ క్రీజ్ నుంచి బయటకు వచ్చి షాట్ కొట్టడానికి ప్రయత్నించి విఫలమైనప్పుడు వికెట్ కీపర్ చేతుల్లో పడ్డ బంతితో స్టంప్స్ను గిరాటేస్తే సదరు బ్యాట్స్మెన్ స్టంప్ అవుట్ అవుతాడు. అయితే బంతిని ఆడేందుకు ముందుకు వెళ్లిన బ్యాట్స్మెన్ మళ్లీ క్రీజులో కాలు పెట్టేలోగానే వికెట్ కీపర్ స్టంప్స్ను పడగొట్టాలి. అలా కాకుండా బ్యాట్స్మెన్ క్రీజులోకొచ్చాక స్టంప్స్ను పడగొడితే అవుట్గా పరిగణించరు. ఇవన్నీ సర్వసాధారణంగా బ్యాట్స్మెన్ అవుట్ అయ్యే విధానాలు. క్రికెట్లో అరుదుగా బ్యాట్స్మెన్ అవుట్ అయ్యే తీరు గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 2022లో జరిగిన ఒక మ్యాచ్లో భారత బౌలర్ దీప్తి శర్మ ఇంగ్లాండ్ బ్యాటర్ షార్లెట్ డీన్ను మన్కండింగ్ చేశారు. ఇదొక రకమైన రన్అవుట్. బౌలర్ బంతిని వేయటానికి ముందే నాన్ స్ట్రైకర్ ఎండ్లోని బ్యాట్స్మెన్ క్రీజును దాటి బయటకు వస్తే బౌలర్ బంతిని వేయటానికి బదులుగా దానితో నాన్ స్ట్రైకర్ బ్యాట్స్మెన్ స్టంపును పడగొట్టవచ్చు. ఈ సందర్భంలో నాన్ స్ట్రైకింగ్ ఎండ్లోని బ్యాట్స్మెన్ అవుట్ అవుతాడు. దీన్నే మన్కడింగ్ అంటారు. బౌలర్ ఇలా చేసినప్పుడు స్టంప్స్ కింద పడకపోతే ఆ బంతిని డెడ్ బాల్గా ప్రకటిస్తారు. భారత మాజీ క్రికెట్ విను మన్కడ్ పేరు మీద ఈ రకమైన అవుట్ను మన్కడింగ్ అని పిలుస్తారు. టీమిండియా 1947లో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లింది. విను మన్కడ్ ఆ సమయంలో ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్ బిల్ బోవెన్ను ఈ తరహాలోనే అవుట్ చేశారు. అప్పుడు ఆస్ట్రేలియా మీడియాలో ఈ రకమైన అవుట్ను మన్కడింగ్గా పేర్కొంటూ కథనాలు వచ్చాయి. అయితే చాలా సందర్భాల్లో ఈ రకంగా అవుట్ అయిన నాన్ స్ట్రైకర్పై అప్పీల్ను ప్రత్యర్థి జట్టు వెనక్కి తీసుకుంటుంది. అతన్ని ఆడేందుకు అనుమతిస్తుంది. 2023 వన్డే వరల్డ్ కప్కు ముందు న్యూజిలాండ్, బంగ్లాదేశ్ మధ్య వన్డే సిరీస్లో ఇలాంటి ఘటన జరిగింది. న్యూజిలాండ్ బ్యాట్స్మెన్ ఇష్ సోదీని బంగ్లా బౌలర్ హసన్ మొహమ్మద్ మన్కడింగ్ విధానంలో అవుట్ చేశాడు. అయితే బంగ్లా కెప్టెన్ లిటన్ దాస్ తమ అప్పీల్ను వెనక్కి తీసుకొని సోదీ బ్యాటింగ్ కొనసాగించేలా చేశాడు. క్రికెట్లో ఒకవేళ బ్యాట్స్మెన్ బంతిని 2 సార్లు బ్యాట్తో కొడితే అతన్ని డబుల్ హిట్ అవుట్గా పరిగణిస్తారు. 2023 ఆగస్టులో మాల్టా, రొమేనియా జట్ల మధ్య మ్యాచ్లో మాల్టా ఓపెనర్ ఫహియాన్ ఈ విధంగానే అవుట్ అయ్యాడు. ఒక బ్యాట్స్మెన్ ప్రత్యర్థి జట్టు ఫీల్డర్ పనికి ఆటంకం కలిగిస్తే ఫీల్డ్ నియమాల ఉల్లంఘన కింద ఆ బ్యాట్స్మెన్ను అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్గా అవుట్ అయినట్లు పరిగణిస్తారు. ఒక ప్లేయర్ అవుట్ అయిన తర్వాత కొత్తగా వచ్చే బ్యాట్స్మెన్ నిర్ణీత సమయంలోగా క్రీజులోకి చేరాలి. బ్యాట్స్మెన్ అవుట్ అయిన 2 నిమిషాల్లోపు కొత్త బ్యాట్స్మెన్ క్రీజులోకి రాకపోతే అతన్ని టైమ్అవుట్గా పరిగణిస్తారు. 2023 వన్డే వరల్డ్ కప్లో బంగ్లాదేశ్, శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్లో ఈ నిబంధన చర్చల్లో నిలిచింది. 146 ఏళ్ల క్రికెట్ చరిత్రలో టైమ్అవుట్ అయిన తొలి బ్యాట్స్మెన్గా శ్రీలంక ప్లేయర్ మాథ్యూస్ నిలిచాడు.